శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు కదండి. ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలు ఈ నెల రోజులు కూడా మనం కార్తీక పురాణం రోజుకొక అధ్యయనం చొప్పున మనం చెప్పుకుందాము. ఈ రోజున మొదటి అధ్యయనం. వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమః శివాయ. 1వ అధ్యాయం కార్తీక పురాణం. సౌనకుడు మొదలైన మునులకు సుతుడు కార్తీక పురాణం గురించి చెప్పటం. అది నైమిసారణ్య ప్రాంతం. మొత్తం 12 సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైన పత్రయాగం జరుగుతుంది అక్కడ. సౌనకుడు మొదలైన మనులకు సూత మహాముని పెద్ద దిక్కుగా ఉంటూ సాయంత్రం వేళ పురాణాలు, పుణ్యపురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒక రోజున సౌనకుడు తదితర మునులందరూ సుతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, కలియుగంలో మానవులు సమస్త పాపాలు పోగొట్టేది, మోక్షాన్ని ప్రసాదించేది అయిన కార్తీక మాస మహత్యాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మా అభ్యర్థనను మన్నించి కార్తీక మాస వ్రత విశేషాలు, ఆ మాస మహత్యాన్ని తెలియజేయవలసింది అంటూ ప్రార్థించారు. మునుల కోరిక విన్న సూత మహర్షి వారికి గల ధర్మచింతనను గ్రహించి మరింత ఆనందానికి లోనయ్యాడు. కార్తీక మాస మహత్యాన్ని, ఆ వ్రత విశేషాలు కథను చెప్పడం ప్రారంభించాడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వ్రత ధర్మాల గురించి బోధిస్తున్నారు. పూర్వం ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి గొప్ప యాగాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు. యాగం చేయడానికి అవసరమైన ద్రవ్యాలు, ఇతర అవసరాలకు తగిన ధనాన్ని జనక మహారాజు ద్వారా పొందాలని నిశ్చయించుకొని మిథిలా నగరానికి చేరుకున్నాడు. మహర్షికి జనకుడు సాధారణంగా స్వాగతం పలికి పాదపూజ చేసి గురు సత్కారం చేశాడు. మహాత్మా, మీ రాక వల్ల నా రాజ్యం పావనమైంది. నేను, నా రాజ్య ప్రజలు అత్యంత పుణ్యాన్ని పొందాము. మీ పాదధూళి సోకటం వల్లనే మా పాపాలన్నీ తొలగిపోయాయి. మహర్షి, నేను మీకు చెయ్యగలిగిన సేవ ఏమిటో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు. అందుకు వశిష్ఠుడు ఎంతో సంతోషించి తాను వచ్చిన కారణాన్ని వివరించి యాగానికి తగిన అర్ధ అంగ బలాన్ని సమకూర్చమని మహారాజును అడిగాడు. జనకుడు ఎంతో సంతోషంతో అంగీకరించి యాగానికి కావలసిన అన్ని వనరులు సమకూరుస్తానని మాట ఇచ్చాడు. అదే సమయంలో మహర్షి, మీ వంటి పరమ పూజనీయుల వల్ల కార్తీక మాస వ్రత మహత్యాన్ని వినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. సంవత్సరంలో ఉన్న అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఎందుకింత ప్రాముఖ్యత ఏర్పడింది? అన్ని వ్రతాల కన్నా కార్తీక మాస వ్రతవచారణ చాలా శ్రేష్టమైందని చెబుతారు. అందుకు కారణం ఏమిటి? చాలా కాలంగా నాకు ఈ సందేహం తీరకుండా ఉంది. దయచేసి వివరించండి అంటూ వశిష్ఠ మహర్షిని జనక మహారాజు ప్రార్థిస్తాడు. జనకుడి మాటలు విన్న మహర్షి ఎంతో ఆనందంతో, రాజా, నీ సందేహం చాలా యోగ్యమైంది. నీతో పాటు లోకానికి సైతం మేలు చేకూరుస్తుంది. నువ్వు అడిగిన వివరాలన్నీ వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను అంటూ కార్తీక మాస వ్రత మహత్యాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని మంచి విషయాలు వినాలన్న కోరిక పుట్టదు. అటువంటి పుణ్యం నువ్వు చేసుకున్నావు. నువ్వు అడిగిన కార్తీక మాస వ్రత మహత్యం విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆ కథ వినటం వలనే పాపాలన్నీ తొలగిపోయి కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో చేసే వ్రతానికి కలిగే ఫలితం ఇంత అని చెప్పటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ వ్రత కథ వినటం వల్లనే నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది, అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. మిథిలా నగరానికి అధిపతివైన ఓ మహారాజా, ఏ వయస్సు వారైనా, స్త్రీ పురుషులెవరైనా, ఏ వర్ణం వారైనా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయంలో వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దాన ధర్మాలు, పూజలు నిర్వహించి
వారికి లెక్కించటానికి సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానం నియమాలు. కార్తీక వ్రతాన్ని ప్రారంభించే ముందుగా ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి. సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురువే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకునేలాగా అనుగ్రహించు అంటూ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చెయ్యాలి. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి అన్ని నదుల్లోనూ ప్రవేశిస్తుంది. అందువలన ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే సంకల్పం సహితంగా చేసే స్నానం గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తుంది. ఈ సమయంలో నదులు, తటాకాలు, చెరువులు, బావులు మొదలైన అన్ని జలాశయాల్లోనూ విష్ణుమూర్తి వ్యాపించి ఉంటారు. కాబట్టి నదీ స్నానం చేయటానికి అవకాశం లేనివారు నిరాశపడకుండా తనకు అవకాశం ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని శాస్త్ర విధానంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసినట్లయితే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది. స్నానం కోసం నదీ తీరం చేరుకున్నవారు ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత నదిలోకి వెళ్ళి మొలలోతు నీళ్లలో నిలబడాలి. ముందుగా భైరవుడికి నమస్కారం చెయ్యాలి. తరువాత ఆచమనం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ తరువాత 3 దోసిళ్ల నీటిని గట్టు మీద విడిచిపెట్టాలి. గట్టు మీదకు చేరుకున్న తరువాత తాను కట్టుకున్న వస్త్రం కొనల్ని దగ్గరకు తీసుకొని గట్టిగా పిండాలి. ఇలా చేయటం వల్ల వస్త్రానికి ఉన్న నీరు కొద్దిగా గట్టు మీద పడుతుంది. ఇలా చేయటాన్ని యక్షతర్పణం అంటారు. తరువాత ఒళ్ళు తుడుచుకొని పొడి వస్త్రాలు ధరించాలి. హరినామస్మరణం చెయ్యాలి. విష్ణువుకు ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి. సంప్రదాయం ప్రకారం ఊర్ధ్వపుండ్రాలు లేదా విభూది ధరించాలి. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సంధ్యావందనం లేదా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అలంకరించుకున్న మండపంలో దేవతా ప్రతిమలు ఉంచి పువ్వులు, చందనంతో అలంకరించాలి. దీపారాధన చేసి శాస్త్రంలో చెప్పిన విధంగా షోడచోపచారాలతో పూజ చేయాలి. ఈ పూజను అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ, నదీ తీరంలో కానీ, దేవాలయంలో కానీ, రావి చెట్లు మొదట్లో కానీ చేయవచ్చు. పూజ పూర్తయిన తరువాత శక్తి కొద్దీ నివేదనలు సమర్పించాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించాలి. సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకొని స్నానం చెయ్యాలి. ఉదయం చేసిన విధంగానే పూజ పూర్తి చేయాలి. శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ దీపాలు వెలిగించాలి. అవకాశం లేని వారు ఇంట్లోని తులసికోట వద్ద అయినా దీపాలు వెలిగించవచ్చు. తమ శక్తి కొద్దీ స్తోత్రాలు పారాయణం చెయ్యాలి. అనంతరం బ్రాహ్మణులకు, బంధుమిత్రులకు భోజనం పెట్టి తాను భుజించాలి. ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ఆచరించిన వారు కుల, వర్గ, వర్ణ భేదం లేకుండా మోక్షాన్ని పొందుతారు. ప్రస్తుత జన్మతో పాటు పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ వ్రతాన్ని చేయటానికి అవకాశం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని చూసి మనసారా స్వామిని నమస్కరించిన వ్రతం చేసినంతటి పుణ్యఫలితం పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి కార్తీక మాస వ్రత పురాణం వినే అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.